నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. ఆలయ అధికారులు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని భక్తులు హర్షం. ప్రపంచ పటంలో విజయవాడ గుంటూరులతో కలిసిన అమరావతి నూతన వైభవం సంతరించుకోవాలని అన్న భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగుతున్న దసరా మహోత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. గాయత్రీదేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. ఆలయ అధికారులు ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని భక్తులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయత్రీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అమ్మవారు ఆశీస్సులు అందుతున్నారు. భక్తులు పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారులు అమ్మవారి దర్శనానికి వచ్చే తమ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేయటం ఆనందంగా ఉందన్నారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేయటం సంతోషకరమన్నారు. శ్రీమాత్రే నమః. గాయత్రీం వరదాభయాంకుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. ఈరోజు అమ్మవారి యొక్క అలంకార స్వరూపం గాయత్రీదేవి. గాయత్రీ స్వరూపంతో అమ్మవారు దర్శనమిస్తూ ఉన్నారు. గాయత్రి అంటే సూర్యమండలమునందు ప్రకాశిస్తూ కనిపించేటువంటి అనంతమైనటువంటి తేజస్సు. ఆ తేజస్సే బ్రహ్మతేజస్సు. అటువంటి దివ్యమైనటువంటి బ్రహ్మతేజ స్వరూపమే గాయత్రి. కాబట్టి ఆ గాయత్రీదేవి 5 ముఖాలతో మరి దశహస్తాలతో ప్రకాశిస్తూ బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి త్రిమూర్తులు త్రిశక్తుల యొక్క స్వరూపాన్ని సూచన చేస్తూ ఉన్నటువంటి దివ్యమంగళ స్వరూపం. అంటే ఈ సమస్త సృష్టికి మూలాధారమైనటువంటి అనంతమైనటువంటి శక్తి గాయత్రీదేవి. కాబట్టి ఏంటటువంటి ఆ గాయత్రీదేవి మరి బ్రహ్మపత్ని సరస్వతి, గాయత్రి, సావిత్రి అనేటువంటి 3 స్వరూపాలతో ప్రకాశిస్తూ లోకాన్ని కరుణిస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహంతో నిరంతరము కూడా మనస్సు సక్రమమైనటువంటి స్థితిలో నడిచి గాయత్రి అనుగ్రహంతో అందరూ కూడా వైభవం పొందుతారు. అటువంటి దివ్యమంగళ స్వరూపమే గాయత్రీదేవి 5 వర్ణాలతో కూడినటువంటి పంచముఖాలతో ప్రకాశిస్తూ లోకానికి దీవెలను అందించేటువంటి ఆ గాయత్రీదేవిని ఈ రోజున దర్శించి మరి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో చాలా విశిష్టమైనటువంటి రక్షణ పొందగలరు. శ్రీమాత్రే నమః. ఆంధ్రుల రాజధాని అమరావతి వైభవం ప్రపంచానికి తెలియాలని ప్రపంచ పటంలో విజయవాడ గుంటూరులతో కలిసిన అమరావతి నూతన వైభవం సంతరించుకోవాలని భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. ఒకే నగరం ఒకే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం దసరా ఉత్సవాలకు మరింత శోభను తీసుకురావడమే కాక విజయవాడ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తుందన్నారు. ఒకే నగరం ఒకటే సంబరం అనే నినాదంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పౌరాణికంగా, చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విజయవాడ తరతరాలుగా తెలుగువారి భాష, సంస్కృతుల రాజధానిగా, ప్రత్యేకించి దక్షిణాదిన వాణిజ్య రాజధానిగా విరచిల్లుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రూపంలో విజయవాడ ప్రాధాన్యత మరింత పెరిగిందని చెప్పారు.
చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అమరావతితో పాటు విజయవాడ, గుంటూరు నగరాలు అభివృద్ధి చెంది ఓ విశాల రాజధాని ఏర్పాటు దిశగా చొరవ తీసుకున్నానని గుర్తు చేశారు. అందులో భాగంగానే స్మార్ట్ సిటీలు, అమృత్ నగరాల్లో అమరావతికి చోటు కల్పించామని, ఇది విజయవాడ అభివృద్ధికి ఉపకరించే అంశమని, అమృత్ నగరాల్లో విజయవాడ అభివృద్ధి చెందిందని చెప్పారు. కొండపావులూరులో జాతీయ 30 విపత్తు ప్రతిస్పందనం దళం, సూరంపల్లిలో ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, జాతీయ ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్, విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా తీర్చిదిద్దడంతో పాటు టెర్మినల్ సామర్థ్యం పెంపు, ముక్త్యాల నుంచి విజయవాడ వరకు బకింగ్ హోమ్ కెనాల్ అభివృద్ధి, గుంటూరులో వ్యవసాయ విశ్వవిద్యాలయం, మంగళగిరిలో ఎయిమ్స్ సంస్థ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ప్రత్యేక దూరదర్శన్ కేంద్రం, రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్, ఇవన్నీ కూడా అమరావతి, గుంటూరు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న చొరవలేనని చెప్పారు. ఈ విజయవాడ ఉత్సవంలో పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు. మీ అందరికీ ఈ నవరాత్రి సందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు. అమ్మ దుర్గమ్మ, మల్లేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అన్యాయాన్ని, అక్రమాన్ని, అత్యాచారాన్ని, అవినీతిని దునిమాడే యొక్క శక్తిని ప్రజలందరికీ, ప్రజలందరికీ, ప్రభుత్వాలకు ఇవ్వాలని నేను ఆ దుర్గమ్మను, మల్లేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాను. విజయవాడ ఉత్సవంలో పాల్గొనడం, మిమ్మల్ని అందరూ కలవడం చాలా సంతోషం. నాకు చెప్పారు ఇవాళ విజయవాడ ఉత్సవం ప్రారంభమవుతుంది, లోకేష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, మీరు మధ్యలో ఒక రోజు వస్తే బాగుంటుంది సార్ అని ముఖ్యమైన రోజు అన్నారు. నేను నా క్యాలెండర్ దాదాపు 1 నెల 2 నెలల ముందు ఫిలప్ అయిపోతుంది. అందుకని నేను చెప్పానయ్యా ఖాళీ లేదు, ఉంటే ఈరోజే ఉంది, లోకేష్ బాబు నా పర్వాలేదురే, మా బాబు వినోద్ ఇద్దరం కలిసి మాట్లాడతాం, ఇబ్బంది లేదని చెప్పాను నేను. అని ఈరోజు ఇక్కడికి వచ్చేటికి అవకాశం లభించింది. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మరి కేశినేని శివనాథ్, చిన్ని పేరేమో చిన్ని, కార్యక్రమం పెద్ద, ఈ మంచి కార్యక్రమాన్ని మంచిగా ఏర్పాటు చేస్తున్న చిన్నిని నేను మనందరి తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే వారితో పాటు సహకారం అందిస్తున్న శ్రీ ముత్తవరపు మురళి తదితరులకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మురళి గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే ఆయన మా కుమారుడికి వియంకుడు, అది ఎక్కువగా మాట్లాడడం మంచిది కాదు. ఒకవైపు దసరా నవరాత్రుల సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణం, మరోవైపు మన సంస్కృతిని తెలియజేసే ఇలాంటి ఉత్సవం వెరసి విజయవాడ నూతన శోభను సంతరించుకుంటుంది. ఇంద్రకీలాద్రి మీద వెలిసిన దుర్గమ్మ దర్శనానికి ఈ నవరాత్రుల్లో దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగుతున్న దసరా మహోత్సవాలలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్, ఈవో సీనా నాయక్ స్వాగతం పలికారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారిని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ దర్శించుకున్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. పవన్ కళ్యాణ్ రాకతో ఆలయం సందడి చోటు చేసుకుంది.
ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రుల్లో దుర్గమ్మ వారిని మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరితో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అరాచక శక్తుల నుంచి కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ఉపరాష్ట్రపతికి వేద పండితులు ఆశీర్వచనం అందించగా దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్, ఈవో సీనా నాయక్ మాజీ రాష్ట్రపతికి, ఎమ్మెల్యేలకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఇతర మిత్రులతో కలిసి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి అలాగే అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా రాష్ట్ర దేశ ప్రజలకు శుభం కలగాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో దేశం సౌభాగ్యంగా ఉండాలని, అరాచక శక్తుల నుంచి సమాజాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలని భగవంతుని ఆశీర్వాదం కోరుకుంటూ అమ్మవారి సన్నిధిలో ఈ సాయం సంధ్యా సమయంలో పవిత్ర దినమున వచ్చి దర్శనం చేసుకునే అవకాశం లభించడం చాలా సంతోషంగానే భావిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నవరాత్రి విజయదశమి రాబోయే ఈ మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్ సవిత దుర్గమ్మను దర్శించుకున్నారు. శ్రీ గాయత్రీదేవి అలంకారంలో శోభిల్లుతున్న అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి సవిత మాట్లాడుతూ స్వర్ణాంధ్ర సాకారానికి ప్రభుత్వం చేస్తున్న కృషికి అమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారని, భక్తులు సంతృప్తికరంగా అమ్మ దర్శనం చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సామాన్య భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నట్లు తెలిపారు. కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. క్లీన్ అండ్ గ్రీన్ విషయం పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. డ్రోన్ సాంకేతికతను కూడా క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి స్త్రీ శక్తి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, ఆయన కృషి ఫలించాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. మరి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు నుంచే నవరాత్రులు మొదలైనాయి. మరి నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్నటి రోజు కూడా భక్తాదులతో మాట్లాడాం. మరి ఈరోజు కూడా మరి 3 మంత్రులము, శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులు, మరి అదేగా మహిళా మండలి సభ్యులు అందరం వచ్చి ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం. దర్శనం కూడా బాగా జరిగింది. మరి భక్తాదులతో కూడా మేము కింద పార్కింగ్ అక్కడ కూడా మాట్లాడాం. మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడాం. మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారని చెప్పి ప్రజలందరూ, భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు.
అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం, స్త్రీ శక్తి కోసం మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు. ఎలా అంటే అమ్మవారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు. మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి, అమ్మవారి అనుగ్రహం కావాలి. ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం మనందరికీ ఉంటుంది. కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి. మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది. మెడికల్ క్యాంప్స్ పెట్టారు, వాటర్ పెట్టారు, అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు. ఇంకా ఈ రోజు కూడా ఇంకా భక్తాదులు పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ గారు చెప్పారు. అందరూ దగ్గరుండి, ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు, మరి బోర్డు వారు, అదేవిధంగా పోలీసులు, డాక్టర్ అందరూ కలిసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి, డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు. అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు భక్తాదులకు అనుకూలం చేశారు. మరి భక్తాదులు కూడా నేను తెలియజేసి ప్రతి ఒక్కరూ వచ్చి కనకదుర్గమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. జై భవాని. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుండి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు దేవస్థానం అధికారులు చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా స్వయంగా ప్రసాద కేంద్రాలను పరిశీలించారు. లడ్డూ ప్రసాదం ఏ విధంగా తయారు చేస్తున్నారు, రోజుకు ఎన్ని లక్షల ప్రసాదాలు అమ్ముతున్నారనే వివరాలను దేవస్థానం అధికారుల నుండి అడిగి తెలుసుకోవటం జరిగింది. ప్రసాదం తయారు చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని సుదీర్ఘ ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు నాణ్యమైన లడ్డూ ప్రసాదాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని, ఎలాంటి లోపాలు జరగని సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. లడ్డూ కేంద్రంలో ఉన్న అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అమ్మవారి ప్రసాదం తయారీకి వాడుతున్న నెయ్యితో పాటు వివిధ పదార్థాలను పూర్తి స్థాయిలో వివరాలను నమోదు చేసి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు కొరత లేకుండా చూడాలని దేవస్థానం ఈవోను ఆదేశించారు. కనకదుర్గమ్మవారి దసరాలు ఎంతో వైభవంగా నిన్న మొదలైంది. దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. లక్షలాది మంది భక్తులు వచ్చి చూసుకుంటూ వెళ్తున్నారు. అలాగే భక్తులకి పూజ అయిపోయిన తర్వాత లడ్డు కౌంటర్ దగ్గరికి లడ్డు తీసుకుంటారు. లడ్డు తయారీ ఎలా ఉంది, లడ్డు క్వాలిటీ గురించి జస్ట్ సర్ప్రైజ్ ఇన్ఫర్మేషన్ చూడడం జరిగింది. మనకు ఈసారి కావాల్సిన లడ్డు దాదాపుగా 30 లక్షల నుంచి 32 లక్షల లడ్డు అంచనా వేసుకొని ఈవో గారు ప్రిపేర్ చేయిస్తున్నారు. దానికి 3 లొకేషన్ ఐడెంటిఫై చేసాం. దాంట్లో ఇప్పటికే 2 లొకేషన్లు మొదలై ఉన్నాయి. ఎవ్రీడే ఒక్కొక్క లొకేషన్లో 1,00,000 లడ్డు చేసే కెపాసిటీ ఉంది. ఇప్పటికే 2 లక్షల లడ్డు పర్ డే చేయగలుగుతున్నాము. నాకు మెయిన్లీ మూల నక్షత్రం రోజున ఎక్కువ లడ్డు సేల్ ఉంటాయి. ఆ రోజు కావాల్సిన స్టాక్ కూడా చేసేసి జాగ్రత్తగా అవన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. నిన్న చూసుకుంటే మొదటో రోజు 74,000 లడ్డు సేల్ అయ్యాయని మన లడ్డు కౌంటర్ ఇన్ఛార్జ్ చెప్తున్నారు. అలాగే ప్రతిరోజు ఇది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ పెరిగే కొద్దీ దానికి తగ్గట్టుగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసుకుంటూ వెళ్తుంటాము. దీనికి కావాల్సిన ప్రాసెస్, నెయ్యి, అలాగే మన క్యాషియో, చక్కెర ఇవన్నీ చాలా బ్రాండెడ్గా చాలా క్వాలిటీ ఉండే ఐటమ్స్ తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడే పెట్టున్నాను. వాళ్ళ సూపర్విజన్తో అన్నీ జరుగుతూ ఉంటుంది. టెంపుల్లో కూడా చాలా చక్కగా అంతా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, అన్నీ చేస్తున్నారు. ప్రతి లడ్డు 80 గ్రామ్ నుంచి ఎక్కువ ఉండాలి. 81, 82 గ్రామ్ మినిమం 80 గ్రామ్ ఉండాలి. కాబట్టి ఏది వెయిట్ చేసినా 82, 83 వస్తూ ఉంది. సో ఇది ఎంతగానో తగ్గడానికి లేదు. ఒక లడ్లు కలిపి బాక్స్ లాగా చేసి ఈరోజు 6 లడ్డు కలిపి ఒక బాక్స్ లాగా అమ్ముతూ ఉన్నారు. కౌంటర్లకి పబ్లిక్ కూడా చాలా చక్కగా తీసుకుంటున్నారు. ఇండివిజువల్ లడ్డు కావాలన్నా కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు తెలిసే ఉంది, గవర్నమెంట్ అలాగే మన ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు డిసైడ్ చేసి ఆన్ ది డే ఆఫ్ ఇది మన మూల నక్షత్రం రోజున లడ్డు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా అందరికీ భక్తాదులకి ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇది ఒక మంచి పరిణామం. వచ్చే భక్తాదులకి ఎంత సంతృప్తిగా వాళ్ళు చేసుకొని దర్శనం చేసుకొని లడ్డు తీసుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ లడ్డు ప్రిపేర్లో క్వాలిటీ అలాగే క్వాంటిటీ ఎక్కడ ఇబ్బంది లేకుండా సిబ్బంది అందరూ, ఎండోమెంట్ సిబ్బంది, అలాగే టెంపుల్ సిబ్బంది, అలాగే మనం ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఉత్సవాలకు భక్తులు విశేషంగా తరలివచ్చారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
తొలి రోజు పలు రకాల సేవల దర్శన టికెట్ల రూపేణా 22,72,214 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పూజా కైంకర్యాలతో ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయన్నారు. తొలి రోజు సాయంత్రం 5:30 గంటలకు 47,418 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారన్నారు. రాత్రి 11 వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉన్నందున ఈ సంఖ్య మరింత పెరిగిందని తెలిపారు. చిన్నారులు తప్పిపోకుండా 3,441 ట్యాగ్లు చిన్నపిల్లలకు వేశామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన అన్నదాన కార్యక్రమంలో 14,844 మందికి అన్నప్రసాదం అందించామన్నారు. ఉత్సవాల నిర్వహణపై భక్తుల నుంచి ఆన్లైన్ లో ఫీడ్బ్యాక్ తీసుకున్నామన్నారు. వాటి ద్వారా భక్తులు సంతృప్తిగా ఉన్నట్లు తెలిసిందని, క్యూ లైన్ నిర్వహణ, ఉత్సవ ఏర్పాట్లు, అమ్మవారి దర్శన విధానంలో ఎటువంటి లోపాలు జరగలేదని భక్తుల నుంచి అభిప్రాయం వచ్చిందన్నారు. ఉత్సవాల్లో తొలి రోజు పలు రకాల సేవల దర్శన టికెట్ల రూపేణా 22,72,214 రూపాయల ఆదాయం వచ్చిందన్నారు. 300 రూపాయల టికెట్లు 3,000 విక్రయం కాగా 9 లక్షలు, 100 రూపాయల టికెట్లు 3,100 విక్రయంతో 3,10,000, 15 రూపాయల లడ్డూలు 10,000 విక్రయించగా 1,50,000, 100 రూపాయలు 5 రూపాయల లడ్డు 7,70,000 ఆదాయం వచ్చిందన్నారు. ఇది కాకుండా జై పరోక్షంగా జరిగిన ప్రత్యేక కుంకుమార్చనల ద్వారా 38,000 రూపాయలు, పరోక్షంగా జరిగిన ప్రత్యేక చండీ హోమం ద్వారా 4,000 రూపాయలు, అదే విధంగా పరోక్ష ప్రత్యేక శ్రీచక్రనార్చన నిర్వహించుకోవడంతో 30,000 రూపాయలు, ప్రత్యేక ఖడ్గమాలార్చన ద్వారా 20,464, కేశఖండం ద్వారా 56,800 ఆదాయం వచ్చిందని తెలిపారు. ఆయనతో పాటు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, ఈవో సీనా నాయక్, శ్రీకాళహస్తి ఈవో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దసరా నవరాత్రి ఉత్సవాలు వేకోజాము నుంచి పూజా కార్యక్రమాలు కైంకర్యాలతో ప్రారంభమయ్యాయి. వేలాదిగా భక్తులు తరలివచ్చి తొలి రోజే ఇంత పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి, అమ్మవారి యొక్క ఆశీస్సులకి రావడం చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం ఇది. దీనిలో ఇప్పటి వరకు దాదాపుగా సాయంత్రం 5:30 వరకు 47,418 మంది భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం, దర్శించుకోవడం, ఆశీస్సులు పొందడం జరిగింది. అలాగే పసిపిల్లలకు ట్యాగ్స్ ఇచ్చాం. దాదాపు 3,441 ట్యాగ్స్ వాళ్ళకి పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఉచిత అన్నప్రసాదం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు 14,844 మందికి ఉచిత అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది. 245 మంది దగ్గర ఆన్లైన్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. అందరూ ఏర్పాట్లు, దర్శన సౌకర్యం, క్యూ లైన్ల నిర్వహణ సజావుగా సాగుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేయడం జరిగింది. మొదటి రోజు టిక్కెట్ల పైన దాదాపుగా 9 లక్షల రూపాయలు, 300 రూపాయల టిక్కెట్లు, 100 రూపాయల టిక్కెట్ల పైన 3,10,000, లడ్డూ ప్రసాదం కౌంటర్లలో 15 రూపాయలు ఒక్కొక్కటి దాదాపుగా 1,50,000, లడ్డూ బాక్సులు అమ్మకం సేల్స్ 7,70,000. కార్మికుల హక్కులను కూటమి సర్కార్ కాలరాస్తుందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడుతూ కార్మికుల పని గంటలు 8 నుండి 12 గంటలకు పెంచటంపై తాము ప్రశ్నించామన్నారు. అంతా హడావుడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారో అర్థం కావటం లేదన్న బొత్స ఎంతో కాలంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కాల రాస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు సంబంధించి కార్మిక వ్యతిరేకమైన బిల్లు నోటి పెట్టింది. అందులో 8 గంటలు 10 గంటలు చేయడమే కాకుండా ఎవరైతే మహిళా కార్మికులు ఉన్నారో వారికి
నైట్ షిఫ్ట్ కూడా చేసే అవకాశాన్ని కూడా కల్పించే బిల్లు పెట్టింది. కానీ ఎందుకు పెట్టారు ఏమిటి అడిగితే దానికి సరైన సమాధానం ప్రభుత్వం నుంచి స్పష్టంగా లేదు. ఎందుకంటే సున్నితమైన అంశాలు రెండు కూడా. కార్మిక సంఘాలతో మాట్లాడాలి, కార్మికులు దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరూ వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళతో చేయాలి. అంత ఆదరబాధగా పెట్టి ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకునేవి ఒక కలంపూడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వామ్యం అవ్వని, దాంతో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు, సున్నితమైన అంశాలు ఆ తర్వాత పంచడం అయినవంటే ఐటీ చేయట్లేదా, ఐటీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వేరు, ఆ ఇబ్బందులు వేరు. అవన్నీ ఆలోచన చేయడంతో దాన్ని భాగస్వామ్యమని దాని నుంచి మేము వాకౌట్ చేసి రావడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ ఆఖరిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు జిఎస్టీ బిల్లుని వచ్చి మన కేంద్రంలో జరిగి ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వచ్చి వాళ్ళు ప్రేస్ చేసి దానికి అభినందనలు చెప్పాలనేది వాళ్ళ తాలూకా కోరికగా చెప్పారు. అసలు మేము ఏం మాట్లాడితే వెనకంట మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏంటంటే బిల్లు పెట్టడం, వీళ్ళందరూ వ్యతిరేకించారు, మేమేదో సాధించామని బుద్ధాలు చర్చించుకోవడం తప్ప అందులో వాస్తవ విషయాలు, కష్టాలు, సుఖాలు, దానిలో ఏదైనా సూచనలు ఇప్పుడే మారేది కాదు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో మారుతాయి. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో కుంకుమార్చనలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. 11 రోజుల పాటు జరిగే దసరా మహోత్సవాల్లో దుర్గమ్మ శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి ప్రీత్యార్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని 1,00,000 కుంకుమార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ కుంకుమ పూజ కార్యక్రమం అత్యంత శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్య ప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌకర్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వైదిక కమిటీ సభ్యులు వివరించారు. భక్తులు విశేష సంఖ్యలో కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొని తమ భక్తి ప్రపత్తులు చాటుకుంటున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గా మల్లేశ్వర స్వామివారి నగరోత్సవం కన్నుల పండువగా జరిగింది. దుర్గగుడి నుంచి కృష్ణానది వరకు ఉత్సవ మూర్తులతో నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాట బృందాలతో ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి నగరోత్సవం సేవ కనుల పండుగగా సాగింది. మల్లేశ్వర స్వామివారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద నుంచి సేవ ప్రారంభమైంది. తొలుత పల్లకీపై కొలువు తీరిన ఉత్సవ మూర్తులకు ఆలయ ఈవో సీనా నాయక్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దేవతామూర్తుల వద్ద కొబ్బరికాయ కొట్టి ఊరేగింపును ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కేరళ డప్పు కళాకారుల విన్యాసాలు, భక్త బృందాల కోలాట నృత్యాల మధ్య నగరోత్సవం వైభవంగా సాగింది. మహామండపం, కనకదుర్గ నగర్, రథం సెంటర్, వినాయకుడి గుడి, ఘాట్ రోడ్ మీదుగా ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. మహామండపం ఎదుట ఉత్సవ మూర్తులకు అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించడంతో నగరోత్సవ సేవ ముగిసింది.
విజయవాడ నగరంలో కర్మణ్యే వాధికారస్తే చిత్ర యూనిట్ సందడి చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని చిత్ర దర్శకుడు చల్లపల్లి అమర్దీప్ కోరారు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. భానుపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు చల్లపల్లి అమర్దీప్ మాట్లాడుతూ సీనియర్ నటుడు బ్రహ్మాజీ, నటుడు శత్రు మాస్టర్ మహేంద్రన్ తో కలిసి కర్మంథ్యే వాధికారస్తే చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. తొలిసారిగా ఏ విధమైన డైలాగులు లేకుండా విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠభరితంగా ఉంటుందని తెలియజేశారు. మాస్టర్ మహేంద్రన్ ఈ చిత్రంలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో కనిపిస్తారని, ఆయన క్యారెక్టర్ చిత్రానికి హైలైట్ గా ఉంటుందని చెప్పారు. ఎలాంటి స్టార్స్ లేకుండా ఒక క్రైమ్ థ్రిల్లర్ ను సినిమాను తీయడం జరిగిందని, చిత్ర నిర్మాత తమకు ఎంతగానో సహకరించారని, ఈ చిత్రంలో నటులు బెనర్జీ, పృథ్వీ, శివాజీ, రాజారత్నం, సుధా కూడా నటించారని, వారు తమ పాత్రలకు తగ్గట్టుగా నటించడం జరిగిందని చెప్పారు. 2 పెద్ద చిత్రాలు విడుదలవుతున్న వేళ తమ చిన్న చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చెప్పారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని ఆయన కోరారు. అనంతరం హీరోయిన్ యజ్ఞ మాట్లాడుతూ తెలుగులో తాను మొదటి సినిమాలో నటిస్తున్నారని, తాను పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో ప్రేక్షకులకు కనపడతానని అన్నారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చూసి విజయవంతం చేయాలని కోరారు. అనంతరం మరో హీరోయిన్ అయేషా మాట్లాడుతూ ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని, అలాగే చిత్రాన్ని కూడా ప్రేక్షకులు వీక్షించాలని ఆమె కోరారు. అనంతరం నిర్మాత డిఎన్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ దర్శకుడు అమర్దీప్ చెప్పిన కథ విన్న వెంటనే ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగిందన్నారు. నటులు బ్రహ్మాజీ, శత్రు వారిద్దరూ ఈ సినిమాకు ప్రాణం పెట్టి పనిచేశారని చెప్పారు. వారిద్దరి నటన ఈ సినిమాకు ప్రాణం పోస్తుందన్నారు. ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు చాలా చక్కగా చిత్రీకరించడం జరిగిందని, క్రైమ్ థ్రిల్లర్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పారు. అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని ఆయన కోరారు. మా ఫిలిం కర్మణ్యే వాధికారస్తే మేము ఇంకొక వీక్ డేస్లో థియేటర్స్కి రాబోతున్నాము. దీంట్లో లీడ్ కాస్ట్ వచ్చి మాస్టర్ మహేంద్రన్, బ్రహ్మాజీ గారు అండ్ శత్రు. ఫీమేల్ లీడ్స్ వచ్చి ఐరా అండ్ ఆయిషా. ఇది మా ఫస్ట్ ఫిలిం. అంటే ఎస్పెషల్లీ మన మీడియా వాళ్ళకి చెప్పవలసింది ఏంటంటే, దీంట్లో లీడ్ టీం మొత్తం విజయవాడలో, ప్రొడక్షన్, డైరెక్షన్ అండ్ రైటింగ్ డిపార్ట్మెంట్ విజయవాడలో. 3 టీమ్స్ కంప్లీట్గా కొత్త వాళ్ళు. ఇప్పుడు దాకా ఎక్స్పీరియన్స్ ఏమీ లేదు, ఫస్ట్ టైం వస్తున్నాము. అండ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫిలిం. అంటే రెగ్యులర్గా అందరూ చెప్పేదే అయినా కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. 2 పెద్ద సినిమాల మధ్యలో ధైర్యంగా వస్తున్నామంటేనే ఆడియన్స్కి అర్థం అవ్వాలి. సో ఫస్ట్న వస్తున్నాం మేము థియేటర్స్కి. హోప్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. మా యశస్విని ఫిలిమ్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 కర్మణ్యే వాధికారస్తే. మెయిన్ క్యాస్ట్ వచ్చి బ్రహ్మాజీ గారు, శత్రు గారు, మాస్టర్ మహేంద్రన్. ఫీమేల్ లీడ్స్ వచ్చి చైత్ర, ఆయేషా. వీళ్ళది కూడా ఫస్ట్ ప్రాజెక్టు యాజ్ ఎ మెయిన్ లీడ్స్. అంటే వాళ్ళ కెరీర్లో ఫస్ట్ మూవీ ఇట్స్ ఏ క్రైమ్ థ్రిల్లర్ మూవీ అండి. మా టీం మొత్తం అందరిది ఇది ఫస్ట్ వెంచర్. అండ్ ఐ హోప్ ఆడియన్స్కి నచ్చుద్ది అనుకుంటున్నాను. అందరికీ మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఐఎమ్ ప్లేయింగ్ యజ్ఞ అనే ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో. ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ కాప్. ఐ మీన్ ఇట్ వాజ్ not easy to carry her, but somehow director made me do that, and I'm very very excited that we are coming on theaters from October 1st. We have made this film with koncham kashtam and lots of love, lots of ishtam. I know it's a very small team. Andaru chaala efforts chesamu because it was not easy for us. Andarki idi kottadi, andaru it was like learning for us. Chestu we were figuring out there were more hurdles coming on, and finally anni datukuni intavaraku vachi we are finally coming. I'm very happy very happy that we are in the last phase of this film, and yeah, you guys would enjoy it. I'm very confident, and
director too. Thank you so much. It's my first movie, so it's quite challenging for me. But honestly, I'm very grateful to our director and to everyone who were there on set, to Beat Ira, my co-actor Mahendran. Everybody helped me with dialogues or, you know, like expressions, everything. So I'm very grateful to all of them to support me. And honestly, as the title goes, Karmanya Vadhika Raste, I've done my part. I've left it to God now. Let's see how it goes. As you've seen the trailer, it's just the spark. So the main fire will lit up on screen on 1st of October. So I hope I see you all there and people love us and our film. So thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుర్గమ్మను దర్శించుకునేందుకు బారులు తీరిన భక్తులు. ఆలయ అధికారులు, ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని భక్తులు హర్షం. ప్రపంచ పటంలో విజయవాడ, గుంటూరులతో కలిసిన అమరావతి నూతన వైభవం సంతరించుకోవాలని అన్న భారత గౌరవ 13వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా సాగుతున్న దసరా మహోత్సవాలలో అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.